రాజకీయ కుట్రలో భాగంగానే జనసేనకు టికెట్ల కేటాయింపులో అన్యాయం జరిగిందని ఆరోపించారు పోతిన మహేష్. అయితే ఈ కామెంట్లపై మండిపడ్డారు జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ. సామాజిక వర్గాల వారీగా న్యాయం జరగకుంటే పార్టీలో ఉన్నప్పుడు ఎందుకు ప్రశ్నించలేదంటూ నిలదీశారు. ఎవరన్నా పని చేస్తే ఫలితం పొందుతారు, ఎక్కువ సీట్లు తీసుకుంటారు, ఎక్కువ స్థానాలను కోరుకుంటారు పొత్తు కుదుర్చినందుకు. మనమేంటి పొత్తు కుదుర్చి రివర్స్ మాటలు మాట్లాడుతున్నాం? ఇది ఎక్కడి న్యాయం, ఇది ఎక్కడ ధర్మం? ప్రకృతిలో ఎక్కడైనా అలా జరుగుద్దా? దాని పేరు త్యాగం అంటారా? అంటే పార్టీ భవిష్యత్తు మీద మీకు దృష్టి లేదా? కాపులందరికీ అన్యాయం చేసేస్తున్నారు, జన సైనికులకు అందరికీ అన్యాయం చేస్తున్నారు. నిన్నటి వరకు ఎవరు సంక్రాంతున్నారు? కాపులందరికీ అన్యాయం చేస్తుంటే, జన సైనికులకు అన్యాయం చేస్తుంటే ఎందుకు మాట్లాడాలా? బేరం అందుకు పెట్టుకున్నారు మీరు. సుజనా చౌదరి వస్తే ఒక డబ్బులు ఇవ్వాలా, రాదు ఇంకోటి వస్తే డబ్బులు ఇవ్వాలా. డబ్బులు ఇస్తే మీరు రాజకీయం చేస్తారా? ఎంత చేస్తారండి? ఎన్నాళ్ళు చేస్తారండి ఇలాగ ఇటువంటి రాజకీయాలకి తెరపడబోతుంది. నూతన రాజకీయాలు తెరతీస్తారు. విజయవాడలో జనసేన పార్టీ మీరు వెళ్ళిపోవడం వల్ల బలపడిందని చెప్పి దృఢంగా నమ్మిన వాళ్ళు నేను మొదటివాడిని.